మాధవి గారు, నేను తెలుగువాడినే. అమెరికాలో పెరిగిన మీరు భారతీయ సంప్రదాయాన్ని ఇంతగా గౌరవించడానికి కారణం? నాకు మన దేశం పట్ల ప్రేమ, మన సంప్రదాయం పట్ల గౌరవం కలగడానికి కారణం మా నాన్న రామచంద్రరాజు గారు. భారతీయ వివాహ వ్యవస్థ పట్ల మీ అభిప్రాయం? ఏ దేశంలోనైనా పెళ్లి అనేది ఒక సామాజిక అవసరం, కానీ భారతీయులకు అంతకు మించిన మానసిక బంధం అని మా నాన్నగారు ఎప్పుడు అంటూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, మీకు చిన్నప్పుడే పెళ్ళైందట, నిజమేనా? అవునమ్మా, అది పెళ్లి అని నీకు తెలియని వయసులో నీ పెళ్లి జరిగిపోయింది. ఎక్కడో అమెరికాలో ఉంటూ మీకు దూరం బంధువైన నన్ను మీ నాన్నగారికి ఎంతో ఇష్టమైన ఆయన చెల్లెల రాజ్యాన్ని నాకిచ్చి పెళ్లి చేసి నన్ను నిలరేకం చేశారు. మా అబ్బాయి కృష్ణ అంటే మీ నాన్నగారికి ఎంతో ప్రేమ. పేరు తగ్గట్టుగానే కృష్ణుడి బొమ్మని వాడి ఛాతీ మీద పచ్చబడిపించారు. మీ నాన్నగారికి 2 కొడుకుల తర్వాత 3వ కాన్పుగా నువ్వు పుట్టావు. నీ బారసాల రోజున నేను తన కోడలుగా చేయమని రాజ్యం మీ నాన్నని మాట ఇవ్వమంది. దానికి ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం. కృష్ణ మ్యాండిల్ని వాయిస్తూ నువ్వు డాన్స్ చేస్తుంటే రాజ్యం కూడా ఎంతో ముచ్చటపడిపోయేది. ప్రతి ఏటా శ్రీరామనవమి మీ నాన్నగారు ఎంతో ఘనంగా జరిపించేవారు. ఒక శ్రీరామనవమి రోజున రాజ్యానికి 2వ కాన్పు నొప్పులు మొదలయ్యాయి. పెట్టె అడ్డం తిరిగి పెద్ద ప్రాణానికి గండమని డాక్టర్లు చెప్పడంతో రాజ్యం తన చివరి కోరిక తీర్చమని మీ నాన్నని అడిగింది. నాకు తెలిసిపోయిందన్నయ్య, నువ్విచ్చిన మాట ప్రకారం నా కళ్ళ ముందు ఆ ముచ్చట జరిపిస్తే నేను సంతోషంగా వెళ్ళిపోతాను. ఓం మాంగళ్యం తంతునానే. మీ పెళ్లి చూసి రాజ్యం సంతోషంగా కన్నుమూసింది. తన అస్థికలు గోదావరిలో కలుస్తుండగా దురదృష్టవశాత్తు డింగి బోల్తా పడి కృష్ణ నీళ్ళలో పడి కొట్టుకుపోయాడు. నేను బతికి బయటపడ్డాను. ఎంత గాలించిన కృష్ణ జాడ తెలియలేదు. భార్యని కొడుకుని పోగొట్టుకున్న నేను ఆ ఇంట్లో ఉండలేక నాకు తోడుగా నేను నా వెంట అమెరికా తీసుకెళ్తానని బావగారిని అడిగాను. నా బాధ అర్థం చేసుకుని ఆయన నిన్ను నాతో అమెరికా పంపించారు. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని చీకటైపోయిన నా బ్రతుకులో దీపంలో నువ్వొచ్చి వెలుగు నింపావమ్మా. చావు బతుకులో ఉన్న రాజ్యం ముచ్చట తీర్చడం కోసం ఆ విధంగా చిన్నప్పుడే నీ పెళ్లి జరిపించాల్సి వచ్చిందమ్మా. మా ఆయనకి లేత నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఆ రంగు చీరలుంటే చూపించు. ఈ చీరలు చూడమ్మా. లేటెస్ట్ మోడల్స్ చూపించండి. ఫాస్ట్ కలర్స్ కావాలి. చీరకి ఉనికి తేడా తెలీదు. దూరంగా కూర్చోండి. డాడీ, ఎవరు నువ్వు? నన్ను డాడీ అనిపిస్తున్నావేంటి? నేను మీ కొడుకు కృష్ణని. కృష్ణవా? అవును. నువ్వు కృష్ణవా? అవును మావయ్య. ఆ రోజు వాగులు చాలా దూరం కొట్టుకుపోయి ఓ బండరాయికి తగిలి ఆగిపోయానట.
స్పృహలో లేని నన్ను రైతు చూసి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తలకు దెబ్బ బలంగా తగలడంతో నేను గతం మర్చిపోయానట. పిల్లలు లేని ఆ రైతు దంపతులు నన్ను వాళ్ళ కన్ను బిడ్డగా పెంచుకున్నారు. 10 రోజుల క్రితం కార్ యాక్సిడెంట్లో నా తలకి దెబ్బ తగిలి స్పృహతో పడిపోయాను. ఆసుపత్రిలో కళ్ళు తెరిచిన నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. మీరు, మావయ్య, మధు, ఈ ఇల్లు అన్నీ గుర్తొచ్చి నన్ను పెంచిన వాళ్ళని అడిగితే జరిగిందంతా చెప్పారు. నేను వెంటనే బయలుదేరి వచ్చేసాను. అయితే నువ్వు మా చంద్రం కొడుకు కృష్ణవి. ఆగండి నాన్నగారు, 14 ఏళ్ళ తర్వాత వచ్చి నేనే కృష్ణ అంటే ఎలా నమ్మగలుగుతాం? మన కృష్ణ విషయం తెలుసుకుని ఇతను ఆ పేరు మీద వచ్చాడు నాన్నగారు. మన కృష్ణకి కుడి పక్కన ఛాతీ మీద కృష్ణుడి పచ్చబట్టు ఉండేది. చూద్దాం. అవును, ఎస్, నువ్వే నా మేనల్లుడు కృష్ణవే. కృష్ణ, నా కృష్ణ. చంద్రం, నీ కొడుకు వచ్చేశాడు. భవాని, కృష్ణ వచ్చేశాడు. ఒరే రఘు, వేణు, కృష్ణ వచ్చేశాడు రా బాబు. ఒరే కృష్ణ, ఇన్నాళ్ళు నీవు లేవనుకున్నాను, ఇంకా రావనుకున్నాను. వచ్చేసావు. నాకు సంతోషంగా ఉంది, నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మధు, ఓ నువ్వు ఎక్కడున్నావా? నాకు మళ్ళీ గతం గుర్తొచ్చినప్పటి నుంచి నిన్ను ఎప్పుడు చూద్దామా అని చాలా తాతాలాడిపోయాను. నీ పట్ల నాకున్న బలమైన ప్రేమే మళ్ళీ మన ఇద్దరిని కలిపింది. అందుకే నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చాను. తీసుకో మధు, టేక్ ఇట్. మధు, ఐ హోప్ యు లైక్ ఇట్. ఊరుకోమ్మా, ఊరుకో. భార్య బిడ్డల్ని పోగొట్టుకున్న నాకు బతుకు మీద ఆశపోయి అప్పుడు చచ్చిపోవాలనిపించింది. కానీ నిన్ను నా కోడలుగా కాకుండా కూతురులో పెంచిన ప్రేమ అనుబంధాలు మళ్ళీ నాకు బతుకు మీద ఆశలు పెంచాయమ్మా. ఎప్పుడో చచ్చిపోయాడనుకున్న నా కొడుకు కృష్ణ 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడన్నా ఆనందం కంటే నీ సంతోషమే నాకు ముఖ్యం అమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు అన్యాయం జరగనివ్వనమ్మా, జరగనివ్వను. నో, ఏడవకూడదు, నవ్వాలి, నవ్వాలి, నవ్వాలి. దాట్స్ గుడ్. అడుగుపెట్టినప్పటి నుంచి ఎటు చూసినా నా చిన్ననాటి తీయటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఈ గదిలో మీరు నాకు మ్యాండ్లిన్ నేర్పడం, ఇక్కడ మధు డాన్స్ చేయడం నాకు ఇంకా గుర్తుంది మావయ్య. చిన్నప్పటి నుంచి మధు అంటే నాకు చాలా ఇష్టం మావయ్య. పైనుంచి అమ్మ ఆశీస్సులు, ఇక్కడ మీరు ఉండబట్టే నేను మధు మళ్ళీ కలిసాం మావయ్య. మా ఇద్దరికి పెళ్లి జరగడం కంటే నాకు ఇంకా వేరే ఆనందం సంతోషం ఏముంటుంది మావయ్య. కృష్ణ, నువ్వు శ్రీధర్ కదా? అవునరా, చిన్నప్పుడు తప్ప నువ్వు తిరిగి వచ్చావని సిటీ నుంచి రాగానే అమ్మ చెప్పింది. వెంటనే నేను చూడాలనిపించింది, వచ్చాను. పదరా, ఊళ్ళోకి వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరం కలుద్దాం. వస్తాను మావయ్య. వస్తాను బాబాయ్ గారు. ఎందుకు నువ్వు ఏం చేస్తున్నారా? చిన్న బిజినెస్ చేస్తాను. మధు, నీకోసం గుడి వెనక రాజు ఎదురు చూస్తున్నాడు. అమ్మా, నువ్వు రాజును ప్రేమించావని తెలుసుకున్నానమ్మా. మధు, ఈ లోకం గురించి మీ నాన్నగారి ద్వారానే నేను తెలుసుకున్నాను. ఆయనే నాకు సర్వస్వం. ఆయన ఏం చేసినా తప్పు చేయరనే నమ్మకం నాకుంది. కానీ ఒక తల్లిగా నీ బాధని నేను అర్థం చేసుకుని ఈ సహాయం మాత్రమే చేస్తున్నాను. వెళ్ళమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఆగమ్మా. రాజును కలిసిన తర్వాత పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా నా గౌరవం కాపాడమ్మా. సరేనమ్మా.
మధు పిల్లవారికి మా వాళ్ళు నాకు పెళ్లి చేసేస్తారు. వీళ్ళెవరికి మన ప్రేమ గురించి అర్థం కాదు. నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోరా. పెళ్లి చేసుకో, ప్లీజ్ చేసుకో. మధు 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 నా మాట విను. ఇప్పటికే నేను చాలా తప్పు చేశాను. పవిత్రమైన పెళ్లి విషయంలో అబద్ధమాడి మీ నాన్నగారి మనసు గాయపరిచాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే మనిద్దరం చేసిన పనికి ఎంతో గౌరవం పేరు ఉన్న మీ నాన్నగారు ఈ ఊళ్ళో తలెత్తు తిరగలేదు. అందుకే రాజు, నేను చచ్చిపోదామని ప్రయత్నించి ఆగిపోయాను. చావుకి భయపడి కాదు, చావులో కూడా నీ ఎడబాటు భరించలేక. మనం చావకూడదు మధు, బ్రతకాలి. మనం నమ్మాల్సింది ప్రేమని. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే నిజమైతే స్వయంగా మీ నాన్నగారే రేపు ఇదే ముహూర్తానికి మన పెళ్లి జరిపిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. అవును మధు, నాకు ఆ నమ్మకం ఉంది. నీకు పిచ్చి పట్టింది రాజు, నీకేం అర్థం కావట్లేదు. Have you gone mad? Have you gone mad? Have you gone crazy? మధు, మొదలవుతూ ఉంది అనురాగపు తొలి గమకం.